ఓం మహాగణపతే నమః. మే 11 నుంచి మే 17 వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో సంచారము, రాహువు కూడా మీనరాశిలో సంచారము. అయితే రవి మేషరాశిలో మే 13 వరకు ఉంటాడు. ఆ తర్వాత మనకి వృషభ రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు. అంతేకాకుండా ఇక గురువు వచ్చేసి మనకి మే 14 వరకు మనకి వృషభ రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు. ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా మనము చూడవచ్చు. ఇక చూసినట్టయితే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతువు కూడా కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ వారంలో ముఖ్యమైనటువంటి గ్రహం యొక్క సంచారం కనుక చూసినట్టయితే రవి మనకు 13 వరకు మేషరాశిలో ఉంటాడు, తర్వాత వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. అదేవిధంగా గురువు కూడా మనకు వృషభ రాశిలో 14 వరకు ఉంటాడు, మే 14 వరకు. తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తాడు. ఈ గురువు మిథున రాశిలో దాదాపు మనకి ఒక సంవత్సరం వరకు, అంటే దాదాపు ఒక రాశిలో ఒక సంవత్సరం వరకు ఈ గురువు సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారము. ఇక చంద్రుని యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ఈ వారంలో ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తాడు. తుల, వృశ్చిక, అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక నక్షత్రాలలో కనుక చూసినట్టయితే స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి మనకు గ్రహస్థితి. అయితే ఈ గ్రహస్థితులన్నీ పరిగణలోకి తీసుకొని ఈ వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. తులారాశి వారి యొక్క ఫలితాలు మనము ఈ వారంలో కనుక ఒకసారి గమనించినట్టయితే తులారాశి వారికి దాదాపు అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ఇక ఆదివారము, సోమవారం ఈ 2 రోజులు కనుక చూసుకున్నట్టయితే మనకి ఆదివారం, సోమవారం చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఉన్నాయి. కార్యసిద్ధి కనిపిస్తుంది, వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది, ప్రోగ్రెస్ కనిపిస్తుంది, పనికి తగినటువంటి ప్రశంసలు ఉంటాయి, దాంపత్య జీవితంలో ఆనందము, సంతోషం అనేది కనిపిస్తుంది. మనస్పర్ధలు ఉన్నట్టయితే మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. గౌరవ మర్యాదలు సమాజంలో పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసిక స్థితి బాగుంటుంది, ధనలాభం కనిపిస్తుంది, సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది, తృప్తికరమైనటువంటి భోజనం అనేది మనకు ఈ 2 రోజుల్లో ఈ రాశి వారికి, తులారాశి వారికి కనిపిస్తుంది. ఇక మంగళవారం, బుధవారం కనుక చూసుకున్నట్టయితే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనిచేసే చోట మీకు అంతగా సహాయ సహకారాలు అందవు, కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ముందుగానే ప్లాన్ చేసుకోండి. ధన నష్టం కనిపిస్తుంది, కాబట్టి ఖర్చు చేసే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. అవమానాలు ఉంటాయి. అదేవిధంగా మీకు బంధువులు సహాయ సహకారాలు అందించకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు మంగళవారము, బుధవారము ఈ 2 రోజులు తులారాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక గురువారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజులు మళ్ళీ చక్కటి ఫలితాలే తులారాశి వారికి అధికంగా కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవి కూడా సక్సెస్ఫుల్గానే ఉంటాయి. సోదరులకు మంచి ప్రోగ్రెస్ ఉంటుంది, కార్యసిద్ధి అనేది ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటారు. మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఈ 3 రోజుల్లో పెరుగుతాయి. కాబట్టి దానివల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అనారోగ్యం ఉన్నట్టయితే అనారోగ్యం కాస్త తగ్గిపోయి ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది, మెరుగుపడుతుంది. పనుల్లో సక్సెస్ కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో కూడా అనుకూలత అనేది మనకి ఈ 3 రోజుల్లో గురువారము, శుక్రవారము, శనివారము కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ముఖ్యంగా లాభాలు అనేవి ఈ 3 రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే తులారాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారం, సోమవారం చక్కగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మంగళవారం, బుధవారం ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృత్తిలో అధికంగా శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. గురువారము, శుక్రవారము, శనివారము దగ్గరి ప్రయాణాలు ఉంటాయి, అవి కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా తులారాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి, లేదా అనుకూలమైనటువంటి ఫలితాల్లో అభివృద్ధి ఇంకా మెరుగుపడడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి అధికంగా గోచరిస్తాయి. ఇవి స్థూలంగా తులారాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అదేవిధంగా మరొక మంచి టాపిక్తో, ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.